Yeah. Good evening, everyone. So, as a part of today's session, we are going to discussing about like ఎలా అంటే ఇది ఈ కోర్సు స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి, లైక్ ఈ కోర్సులకు సంబంధించినటువంటి లైక్ ఏ ఏ అంశాలు అనేవి మేము ఈ కోర్సులు అనేది ఇంక్లూడ్ చేశాము, అది ఎవరైతే టీజీపీఎస్సి నుంచి బోర్డు నుంచి వచ్చేటటువంటి అభ్యర్థులకి ఏ విధంగా ఆ బోర్డు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే as a part of today's session we are going to be discussing about what are those 7 jobs, and just wait a minute. So here, so ఈ సెషన్ లో భాగంగా మనం వాట్ ఆర్ దోస్ 7 జాబ్స్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ దోస్ 7 ఎగ్జామ్స్ అండ్ సిలబస్ అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ 7 ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుంటాం. దాని తర్వాత ఈ 7 ఎగ్జామ్స్ కి ఉన్నటువంటి కంబైన్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడాను మనం సెగ్రిగేట్ చేసి ఉన్నాం అనమాట. సో ఆ టాపిక్స్ అనేవి నేర్చుకుంటే ఎన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ సెషన్ లో తెలుసుకున్నాం. దాని తర్వాత సిగ్నిఫికెన్స్, అదే విధంగా వై సివిక్ సెంటర్. సో ఈ టాపిక్స్ అన్ని కూడాను మనం ఈ సెషన్ లో అనేది చూస్తాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 7 జాబ్స్ పర్టికులర్ గా ఈ 7 జాబ్స్ కి ఒకే ఒక్క కోచింగ్ తోటి మనకి ఈ 7 జాబ్స్ అనేవి మనం క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఆ 7 జాబ్స్ ఏంటంటే గ్రూప్ 3 సర్వీసెస్ ఉంటుంది ఇంక్లూడింగ్, అదేవిధంగా గ్రూప్ 4 సర్వీసెస్, అసిస్టెంట్ ఇంజనీర్, గ్రామ పాలన ఆఫీసర్, టీజీఎస్ఆర్టీసీ జాబ్స్, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ అవ్వచ్చు, పాలిటెక్నిక్ లెక్చరర్ అవ్వచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో ఈ 7 ఎగ్జామ్ కి సంబంధించి ఏదైతే మనకి ఎస్పెషల్లీ పేపర్ 1 కి సంబంధించినటువంటి సిలబస్ ని బేస్ చేసుకొని, ఎందుకంటే ఈ 7 ఎగ్జామ్ కి సంబంధించినటువంటి పేపర్ 1 సిలబస్ అనేది అన్నిట్లోనూ కామన్ గా ఉందన్నమాట. యా ప్లీజ్ కమ్. గుడ్ ఈవినింగ్. మే ఐ నో వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? Yeah, Ashok Nagar. So you are preparing for what? Which exam? FBO, Forest Beat Officer. SI also. And మీరు సేమా? సో ఈ ఆల్రెడీ నేను మీకు చెప్పేసాను, ఆల్రెడీ ఆన్లైన్ లో జరుగుతూ ఉంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ టుడేస్ సెషన్, సో ఈ మెయిన్ గా ఈ జాబ్స్ కి సంబంధించి సో టోటల్ గా 7 జాబ్స్ అనమాట. సో 7 జాబ్స్ కలిపి ఒకటే ప్రిపరేషన్. సో ఒకే ఒక్క ప్రిపరేషన్ తోటి మనం 7 జాబ్స్ లో అట్లీస్ట్ ఒక్క జాబ్ అన్న మనకు వస్తుంది అనమాట. సో కాన్సెప్ట్ అయితే అదనమాట. సో ఆ 7 జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ 3 సర్వీసెస్ ఉంటుంది ఇంక్లూడింగ్ గ్రూప్ 3, గ్రూప్ 4 అసిస్టెంట్ ఇంజనీర్, గ్రామ పాలన ఆఫీసర్, టీజీఎస్ఆర్టీసీ డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చర్, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో ఈ 7 జాబ్స్ కి ఏదైతే పేపర్ 1 ఉంటుందో పేపర్ 1 సిలబస్ అనేది అన్నిటికీ కామన్ అనమాట. ఎస్పెషల్లీ ఒక 2-3 ఎగ్జామ్స్ కి తప్ప ఏది ఇంకొక ఎక్స్ట్రా సబ్జెక్ట్ సేమ్ లైక్ ఎట్లా అంటే ఎథిక్స్ ఇలాంటిది ఒకటి యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. సో మిగతా ఎక్సెప్ట్ దట్ మిగతా పార్ట్ 1 సిలబస్ మొత్తం అన్ని ఎగ్జామ్స్ కి కంపల్సరీ ఉందన్నమాట. సో అవర్ ఎజెండా ఏంటంటే, సో ఏదైతే మనకి అన్నిటికీ కామన్ సబ్జెక్ట్ కామన్ సిలబస్ ఏదైతే ఉందో సో అది అభ్యర్థులకు ఇచ్చేస్తే సో ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ 80-90% సిలబస్ అనేది కంప్లీట్ చేసేస్తారు. మిగతా 10% ఏముంటుందయ్యా అంటే లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్. సో ఇంకా రెస్పెక్టివ్ లేదంటే వాళ్ళ యొక్క ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటారు, సపోజ్ పాలిటెక్నిక్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది, మిగతాదంతా కామన్ గా ఉంటుంది. సో ఒక అభ్యర్థికి ఒక ఈజీగా జాబ్ ఎలా క్రాక్ చేయాలంటే సిలబస్ అనేది కంప్లీట్ చేసేస్తే వాళ్ళు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలరు. సో అదే కాన్సెప్ట్ తోటి ఈ 7 ఎగ్జామ్స్ కి పార్ట్ 1 సిలబస్, పార్ట్ సిలబస్ మొత్తం పేపర్ 1 సిలబస్ అనేది కామన్ గా ఉందన్నమాట. సో ఆ కామన్ గా ఉండే సిలబస్ గురించి మనం ఇందులో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనం ఈ 7 జాబ్స్ కి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ఐడియా కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి సో అప్కమింగ్ ఏం చేస్తుందంటే టీజీఎస్ఆర్టీసీ సంబంధించి ఇది అప్రాక్సిమేట్ వేకెన్సీస్ అనమాట. సో ఎగ్జాక్ట్ గా ఇవే వస్తాయని కాదు, అప్రాక్సిమేట్ గా ఈ వేకెన్సీస్ అనేవి గోయింగ్ టు బి రిలీజ్. ఇక్కడ మనం గ్రూప్ 2 కి సంబంధించి చూసుకున్నట్లయితే అరౌండ్ 650 పోస్టులు అనేవి రిలీజ్ కాబోతున్నాయి అనమాట. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 కి సంబంధించి రీసెంట్ గా మనం పేపర్ లో కూడా చూస్తున్నాం, ఈ రెండింటికి కలిపి ఒకటే ఎగ్జామ్ అవుతుంది అని చెప్పేసి అనేది స్టేట్మెంట్ ఒకటి చూసాం అనమాట. సో అరౌండ్ గా 1500 పోస్టులు అనేవి రిలీజ్ అవుతున్నాయి. అదేవిధంగా టీజీఆర్టీసీకి చూసుకున్నట్లయితే 3000+ జాబ్లు, తెలంగాణ డిఎస్సికి సంబంధించి 7000 జాబ్లు, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్ కి సంబంధించి 500 జాబ్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి 1393 జాబ్లు అనేవి అప్రాక్సిమేట్ గా ఈ పోస్టులు అనేవి
రిలీజ్ కాబోతుంది అనమాట. సో వీరి ఈ పోస్టులకు సంబంధించి గ్రూప్ 3 యొక్క పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 43,490 నుంచి 1,18,230 వరకు అనేది వీరి యొక్క పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 3 కనుక చూసుకున్నట్లయితే 27,130 రూపాయల నుంచి 72,850 రూపాయల వరకు అనేది వీరి యొక్క పే స్కేల్ ఉంటుంది. సో ఇట్లాగా ప్రతి పోస్ట్ కి సంబంధించి వ్యారీస్ బై పోస్ట్ కి ఎలా అయితే శాలరీ అనేది కూడా మారిపోతూ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి క్యాడర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ జోన్లు ఉన్నాయి. సో టోటల్ హౌ మెనీ జోన్స్ మనకు ఉన్నాయి టీజీలో తెలంగాణలో? ఐడియా ఉంది ఎవరికైనా? సో మనకి 7 జోన్స్ ఉన్నాయి అనమాట, 2 మల్టిపుల్ జోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ జోన్ ఇవి నేను ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశానంటే, ఈ మల్టీ జోన్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ జోన్ లో ఎవరైతే ఉంటారో పర్టికులర్ జోన్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీస్, మిగతా వాళ్ళకి ఎవరైతే వేరే జోన్ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కి వాళ్ళకి ఒక 5% అలాగా నెక్స్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ క్యాడర్ వచ్చేసరికి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ నేను అందుకని ఏదైతే క్యాడర్ ని ఇక్కడ మెన్షన్ చేశానో, సో ఆ క్యాడర్ ఇక్కడ స్టేట్ వైడ్ చూసుకుంటే అది అందరి మీద ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళకే వస్తుంది అనమాట ఇక్కడ పోస్ట్. సో ఇక్కడ నేను ఆ క్యాడర్ కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. మనం ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 2 ఈ నోటిఫికేషన్స్ ఈ డేట్స్ లో లైక్ ఈ గ్రూప్ 3 కనుక చూసుకున్నట్లయితే 2022, అదేవిధంగా టీజీఆర్టీసీ చూసుకున్నట్లయితే 2018 లో, అదేవిధంగా తెలంగాణ డిఎస్సి కానీ, సో ఇట్లాగా డిగ్రీ లెక్చర్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్స్ అనేవి ఈ విధంగా అయితే రిలీజ్ కావడం జరిగింది అనమాట. ఏజ్ లిమిట్ ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే 18 to 44 years, ఎక్సెప్ట్ టీజీఆర్టీసీకి తప్ప టీజీఆర్టీసీ అదేవిధంగా డిఎస్సికి ఏజ్ పెంచడం జరిగింది అనమాట, 18 to 46 years. టీజీఆర్టీసీకి సంబంధించి 21 to 35 అనమాట. సో మిగతా ఎగ్జామ్స్ అన్నిటికీ కూడాను మినిమం 18 years ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 44 years అనేది ఉండాలన్నమాట. కమింగ్ టు ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రూప్ 2కి సంబంధించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. టీజీఆర్టీసీకి సంబంధించి 10th క్లాస్ లేదంటే బ్యాచిలర్ డిగ్రీ, అంటే పోస్ట్ని బట్టి పొజిషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఒక డిగ్రీ లెక్చరర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు నెట్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఉండాలి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. మీకు ఐడియా ఉందా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్? సో ఈ ఎప్పుడైతే డిగ్రీ లెక్చర్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎవ్రీ 6 months కి ఒకసారి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో అది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు డిగ్రీ లెక్చర్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత తెలంగాణ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ గ్రూప్ 2లో ఎవరికైతే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రమే ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి అవసరం అవుతాయి. తర్వాత టీజీఆర్టీసీలో స్కిల్ టెస్ట్ అలాంటివి బస్ డ్రైవర్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే, సో మనకి ఆల్రెడీ మన స్టేట్ ఎగ్జామ్ కాబట్టి ఇంగ్లీషు తెలుగు బోత్ 2 మీడియంస్ లో మనకి పేపర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టేజెస్ గ్రూప్ 2 చూసుకున్నట్టయితే 2 stages జరుగుతుంది. మిగతా ఎక్సెప్ట్ డిగ్రీ లెక్చర్ తప్ప మిగతావన్నీ కూడాను ఒకే ఒక లైక్ స్టేజ్ లోనే మనకి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా క్లియర్ చేయవచ్చు. సో ఈ 7 ఎగ్జామ్ కి సంబంధించి సివిక్ సెంటర్ అనేది పార్ట్ పేపర్ 1 కి సంబంధించిన సిలబస్ పైన ఒక ఎట్లా అంటే ఒక క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతుంది అనమాట. సో ఆ క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి, ఒకసారి మనం ఈ నోటిఫికేషన్స్ లైక్ ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం ఏంటంటే ప్యాటర్న్ చూద్దాం. గ్రూప్ 3కి సంబంధించి ప్యాటర్న్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ 3 పేపర్స్ క్లియర్ చేస్తేనే మనకి గ్రూప్ 3 అనేది మనం క్రాక్ చేయగలం. అదేవిధంగా గ్రూప్ 4 సర్వీస్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది అనమాట. ఈ పేపర్ 1 లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ ఎబిలిటీస్ ఉంది, ఇక్కడ జనరల్ ఎబిలిటీస్ ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్ట్ జాబ్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 లో కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేవి ఉన్నాయి అనమాట. సో ఇవి గ్రూప్ 3, గ్రూప్ 4 అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని తర్వాత గ్రామ పాలన ఆఫీసర్, మీకు ఐడియా ఉందా రీసెంట్ గా మనకి పేపర్ లో చాలా రోజుల నుంచి మనకి గ్రామ పాలన ఆఫీసర్ గురించి మనకి వస్తానే ఉంది అప్డేట్ అనేది. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి సెక్షన్ 1, సెక్షన్ 2 అనేది వస్తుంది అనమాట. సెక్షన్ 1 లో భాగంగా జనరల్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. సెక్షన్ 2 లో సెక్రటేరియట్ ఎబిలిటీస్, సో అది రెస్పెక్టివ్ జాబ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి ఇస్తారనమాట పేపర్ సెక్షన్ 2 లో. సో కమింగ్ టు ద టీజీఎస్ఆర్టీసీ జాబ్స్ కనుక ప్యాటర్న్ చూసుకున్నట్లయితే
సెక్షన్ 1కి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, సెక్షన్ 2కి వచ్చేసరికి సెక్రటేరియల్ ఎబిలిటీస్. ఇక్కడ కొత్తగా మనం ఈ జాబ్స్ కి మాత్రం సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది మనం సపరేట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, ఈ పాలిటెక్నిక్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 అనేది అన్నిట్లోనూ కామన్ గా ఉంది. మీరు చూసారా లేదో, జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇక్కడ జనరల్ నాలెడ్జ్. సో ఇక్కడ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి కూడా చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. పేపర్ 2లోకి వచ్చేసరికి జనరల్ మ్యాథమెటిక్స్. సో ఇలాగా అంటే మనకున్న జాబ్స్ ని బట్టేసేసి ఒక అప్రోచ్ ఎట్లాగా అన్నిట్లో చూసుకున్నట్లయితే పేపర్ 1 అనేది అన్నిటికీ కామన్. జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఎబిలిటీ. సో ఇట్లాగా మనకి ఈ ఇట్లాగా దీన్ని దృష్టిలో పెట్టుకొని సో సివిక్ సెంటర్ ఏం చేస్తుందంటే ఇవన్నిట్లో కామన్ గా ఉంది కదా, సో అభ్యర్థులకి మనం వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది సులువుగా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇది గ్రూప్ 3కి సంబంధించినటువంటి సిలబస్. ఇక్కడ ఒకసారి గ్రూప్ 3కి సంబంధించినటువంటి సిలబస్ అన్నమాట, ఒకసారి చూద్దాము. సో ఇందులో పేపర్ 1కి సంబంధించి చూసినట్లయితే పేపర్ 1లో భాగంగా మనకి ఏమేమి వస్తాయి, కరెంట్ అఫైర్స్ కి సంబంధించి రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీద ప్రశ్నలు అనేవి వస్తాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ కి సంబంధించినవి వస్తాయి. దీని తర్వాత జనరల్ సైన్స్ కి సంబంధించి, అదేవిధంగా ఇండియా అచీవ్మెంట్స్, రీసెంట్ గా మనకి యాక్సియోమ్ 4 మిషన్ కి సంబంధించిన కానీ, సో ఇలాంటి జనరల్ సైన్స్ కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సో వీటన్నిటికీ, అదేవిధంగా జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, సొసైటీ అండ్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, దీని తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ రైట్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నేను ఏదైతే ఇక్కడ మీకు టిక్ చేశానో ఈ టిక్ చేసిన సిలబస్ అన్ని కూడాను ప్రతి ఎగ్జామ్ కి కామన్. నేను ఇప్పుడు ఏదైతే మీకు 7 జాబ్స్ చెప్పాను కదా, ఆ 7 జాబ్స్ అన్నిటికీ కూడాను ఇది కామన్ గా ఉంది సిలబస్. ఎక్సెప్ట్ ఏమేమి ఉన్నాయంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్. ఈ 2 అనేవి కొన్ని జాబ్స్ కు ఉన్నాయి, కొన్ని జాబ్స్ కి లేవు. కొత్తగా ఏమైతే యాడ్ అవుతున్నాయి అంటే అవి కూడా మనం ముందు ముందు ఒక్కొక్క జాబ్ కి చూద్దాము. సో ఇది గ్రూప్ 3కి సంబంధించినటువంటి పేపర్ 1 సిలబస్ అనేది ఈ విధంగా ఉంది. సో పేపర్ 2 ఆల్రెడీ మనం అది తర్వాత మనం చూద్దాము. కమింగ్ టు గ్రూప్ 4 సర్వీసెస్. గ్రూప్ 4 సర్వీసెస్ ఇందాక నేను చెప్పిన వాటిలో ఏమన్నా మనకి తేడా ఏమైనా ఉన్నాయా? కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఉన్నాయి, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, జాగ్రఫీ ఉంది, మనకి పాలిటీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఉంది, సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఉంది, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఒకటే జాబ్ కి ప్రిపేర్ అవ్వట్లేదు, 7 జాబ్స్ కి కలిపి ఒకేసారి ప్రిపేర్ అవుతున్నాం. సో ఇలా ప్రిపరేషన్ అయినప్పుడు మనకి ఈ 7 ఒకటన్నా రాకపోదా? లాజికే కదా. సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒకటే జాబ్, ఒకటే ఇది పెట్టుకోకూడదు అనమాట. సో ఏదైనా మనకి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇది కాకపోతే నెక్స్ట్ ఏంటి అన్న ఉద్దేశంతోనే మనం ఎప్పుడైతే చదువుకుంటామో దెన్ ఆఫ్టర్ మనం ఈజీగా అనేది ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలమాట. సో ఇది మనకి గ్రూప్ 4కి సంబంధించినటువంటి సిలబస్. ఇక్కడ ఏమైనా యాడ్ అయినా అండి? ఏం యాడ్ కాదు. సో దాంట్లో మాత్రం ఏమేమి ఉంది, లాజికల్ రీజనింగ్ ఉంది, ఇంకా ఏముంది, ఇంగ్లీష్ ఉంది. 8th స్టాండర్డ్ అంటే 8th క్లాస్ లెవెల్లో ఏదైతే ఇంగ్లీష్ ఉంటుందో, ఏ లెవెల్ అయినా కానీ మనకి గ్రామర్ మించిన ఇంగ్లీష్ ఎక్కడైనా ఉంటుందండి? ఏముండదు కదా. సో గ్రామర్ వస్తే కంప్లీట్ గా ఇంగ్లీష్ వచ్చేసినట్టే మనకి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లే సేమ్ అదే సిలబస్ అనేది ఉంది పేపర్ 1లో. కమింగ్ టు ద పేపర్ 2 సిలబస్. సో సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇది మనం సపరేట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని నుంచి మనం ఎన్ని మార్కులు తెచ్చుకోగలం, దీని నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకోగలం, జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇవ్వండి. ఇక్కడ ఎక్కువ ఉందా సిలబస్? ఇక్కడ ఎక్కువ ఉందా? పేపర్ 1లో ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ దట్ కమ్స్ ఫ్రమ్ 80% నుంచి మనకి పేపర్ 1 నుంచి అనేవి వస్తాయి. సో 82 మనం 85 వేసుకుందాం, లేదంటే 90 వేసుకుందాం. సో ఇక్కడ 80 to 90% సిలబస్ అనేది మనం కవర్ చేసేస్తాం. మిగతాది మనం పేపర్ 2కి వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ కానివ్వండి, కాంప్రహెన్షన్ కానివ్వండి, ఇంకా ఏదైతే ఉందో న్యూమరికల్ ఎబిలిటీస్ అండ్ అథమెటిక్, ఈ క్వాంటికి సంబంధించిన ఏదైతే సిలబస్ ఉందో ఇది మొత్తం మనం 20% వేసుకుందాం అనుకోండి. ఇది మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది ఎప్పుడు అన్ని ఒకేసారి ప్రిపేర్ అవ్వగలమా? లేదు కదా. సో ఎప్పుడైతే ఏదో ఒకటి మనకి కాన్ఫిడెంట్ గా ఉంటాం, కొంతమందికి ఇంగ్లీష్ లో కాన్ఫిడెంట్ ఉంటారు, కొంతమంది అథమెటిక్ కాన్ఫిడెంట్ ఉంటారు, ఇంకొకళ్ళు జిఎస్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. సో మనం ఎప్పుడో వచ్చేదానికి ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు ఎందుకులే అని అనుకుంటే సో అప్పుడు వచ్చేసరికి ఆ ఆపర్చునిటీస్ అన్ని అలానే వెళ్ళిపోతా ఉంటాయి. సో ఎప్పటి నుంచో కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సో టోటల్ గా ఇక్కడ మనకి
ఏదైతే ఉందో జిఎస్ సంబంధించినటువంటివి ముందుగానే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటే బెస్ట్ అని చెప్పేసి నా ఒక ఉద్దేశం. సో ఇక్కడ గ్రూప్ 4కి ఈ రకమైనటువంటి సిలబస్ అనేది ఉంది. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ విషయానికి వస్తే ఇంతవరకు అనేది కామన్ సిలబస్ గా ఉంది. హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మూవ్మెంట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్. ఇక్కడ మనకి ఏది యాడ్ అయింది? లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇందాక మనం ఫస్ట్ ఏ జాబ్ చెప్పుకున్నాం? గ్రూప్ 3కి చెప్పుకున్నాం. ఫస్ట్ జాబ్ గ్రూప్ 3కి ఏమేమి యాడ్ అయినాయి అంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ బేసిక్ ఇంగ్లీష్. సేమ్ లైక్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉంది, మిగతాదంతా కామన్ సిలబస్ అనేది ఉంది. పేపర్ 2 వచ్చేసరికి మనకి కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనకి వాళ్ళకి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి టెక్నికల్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటివి సబ్జెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి పేపర్ 2కి. సో దెన్ ఇక్కడ మనకి గ్రామ పాలన ఆఫీసర్. ఈ గ్రామ పాలన ఆఫీసర్ గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసినవి ఇక్కడ వరకు ఉన్నాయి. ఇందులో కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ఎథిక్స్, సెన్సిటివిటీ, జెండర్ అండ్ వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్. గ్రామ పాలన ఆఫీసర్కి కొత్తగా యాడ్ అయింది ఏదంటే ఇది ఒకటి మనకి యాడ్ అయింది అనమాట. సెక్షన్ 2లో వచ్చేసరికి మనకి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీఅరేంజ్మెంట్. సో దీనికి సెక్షన్ 2 ఆల్మోస్ట్ కొన్నిటికి డిఫరెంట్ గా ఉందన్నమాట. సో అందుకని సెక్షన్ 2 జోలికి మేము ఐ మీన్ తర్వాత మాట్లాడదాం సెక్షన్ 2 గురించి. సెక్షన్ 1లో చూసుకున్నట్లయితే ప్రతి జాబ్ కి కూడాను ఏదైనా కానివ్వండి అదే సబ్జెక్టు మెయిన్ అదే ఎట్లాంటి సిలబస్ అనేది కూడా సేమ్ ఉందన్నమాట. కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, మోడర్న్ ఇండియా హిస్టరీ విత్ ఎ ఫోకస్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అదేవిధంగా హిస్టరీ ఆఫ్ తెలంగాణ, సొసైటీ అండ్ కల్చర్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇవన్నీ కూడా కామన్ గా ఉండే సిలబస్. కొత్తగా యాడ్ అయింది ఏదంటే ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్. ఇది కూడా మనకు కవర్ అవుతుంది. ఎక్కడ అంటే కరెంట్ అఫైర్స్ పార్ట్. కొత్తగా అదేంటంటే మనం ఎథికల్ వాల్యూస్ అని చెప్పేసి అని అంటారు. మీకు ఐడియా ఉందా లేదా? ఉందా? సో అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఎథిక్? తనకి తాను పెట్టుకోవడం అంటే ఎదుటి వాళ్ళకి కూడాను అదే ఎథికల్. కెన్ యూ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్? సో ఇప్పుడు మనకి ఇది గ్రామ పాలన ఆఫీసర్. ఎందుకు ఈ సబ్జెక్ట్ యాడ్ చేశారని అంటే నేను చెప్తాను చూడండి. గ్రామ పాలన ఆఫీసర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రూరల్ ఎలా ఉంటారు మనకి నార్మల్ గా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది? మనకి సిటీలో పెరిగే వాళ్ళకి గ్రామాల్లో ఉండే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించండి, ఇలా తప్పులు చేయొద్దు, మంచి చేయాలి, ఇలా అని మనం చిన్నప్పటి నుంచి కూడాను మన బ్రెయిన్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఎందుకు యాడ్ చేశారంటే మనం చేయాల్సింది వర్క్ చేయాల్సింది గ్రామాల్లోనే ఉంటది అనమాట. సో అక్కడ పీపుల్ కి తగ్గట్టుగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక అంటే పరిస్థితులను బట్టి ఎలాగ మనం దాన్ని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలనేటువంటి ఐడియా అనేది మనిషికి ఉండాలి అన్న ఉద్దేశంతో ఇటువంటివన్నీ కూడా యాడ్ చేస్తారనమాట. సో అందుకని ఈ ఎథిక్స్ కానీ, సెన్సిటివిటీ, జెండర్ కానీ, వీకర్ సెక్షన్స్ కానీ, సోషల్ అవేర్నెస్, ఇవన్నీ కూడాను వాటిపైన అవగాహన ఉంటేనే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలనేటువంటి ఆలోచన అనేది మనిషికి ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ గ్రామ పాలన ఆఫీసర్ కి ఈ సిలబస్ అనేది యాడ్ చేయడం జరిగింది. దీని తర్వాత టీజీఎస్ఆర్టీసీ. టీజీఎస్ఆర్టీసీలు కూడాను ఇక్కడ వరకు కామన్ ఉంది. హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆఫ్ మూమెంట్ తెలంగాణ స్టేట్. కొత్తగా ఏం యాడ్ అయింది ఇక్కడ? బేసిక్ ఇంగ్లీష్. దెన్ కమింగ్ టు ద సెక్షన్ 2లో వచ్చేసరికి మనకి అంతా కూడాను క్వాంట్, మెంటల్ ఎబిలిటీ, సో రీడింగ్ కాంప్రహెన్షన్, ఇలాగా లాజికల్ కి అంటే రీజనింగ్ కి సంబంధించిన పార్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో పార్ట్ 1లో చూసుకున్నట్లయితే బేసిక్ ఇంగ్లీష్ అనేది 10th స్టాండర్డ్ లెవెల్లో అనేది 10th స్టాండర్డ్ లో ఏమేమి ఉంటాయి? మనం ఏమేమి నేర్చుకున్నాం 10th స్టాండర్డ్ లో? గ్రామర్ పార్ట్ ఉంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, ఎస్ఏ రైటింగ్, ఎస్ఏ రాసారా? లెటర్ రైటింగ్, సేమ్ అవే స్టాండర్డ్స్ మనకి 10th స్టాండర్డ్ లో ఏవైతే ఉంటాయో బేసిక్ ఇంగ్లీష్ అనేది అదే ఉంటుందన్నమాట. దీని తర్వాత డిగ్రీ లెక్చర్ అండ్ జూనియర్ లెక్చర్. డిగ్రీ లెక్చరర్ లో కొత్తగా మనకి ఇందులో ఏంటంటే లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. మిగతా పార్ట్ అంతా సేమ్ అప్ టు కరెంట్ అఫైర్స్ నుంచి సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ,
పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కానివ్వండి, ఈ సిలబస్ అంతా సేమ్. ఎక్సెప్ట్ ఏం యాడ్ అయింది? ఎక్సెప్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ తప్ప మిగతా సిలబస్ అంతా సేమ్ గా ఉందన్నమాట. ఈ బేసిక్ ఇంగ్లీష్ ఆల్రెడీ మనకి చెప్పుకున్నాము. ఒక 2-3 పేపర్స్ లో బేసిక్ ఇంగ్లీష్ అనేది ఉంది. ఒకటి 8th స్టాండర్డ్ లో ఉంది, ఒకటి 10th స్టాండర్డ్ లో ఉంది. పేపర్ 2 వచ్చేసరికి దీనికి కన్సర్న్ సబ్జెక్ట్ లో నుంచి మనకి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 కనుక చూసుకున్నట్లయితే, నేను ఎందుకు పేపర్ 1 అంటున్నానంటే, పేపర్ 1 మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాం అనుకోండి, పేపర్ 1 ప్రాక్టీస్ చేస్తూ ఏంటి టెస్ట్ సిరీస్ రాస్తూ పేపర్ 2 ప్రిపేర్ అయ్యామనుకోండి, నోటిఫికేషన్ ఎప్పుడన్నా రానివ్వండి, మనం క్రాక్ చేసేయచ్చు ఈజీగా. ఎందుకంటే ఇది మొత్తం స్టాటిక్ పార్ట్, మనం పద్దాక మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. వన్స్ మనం నేర్చుకున్న తర్వాత ఇందులో ఏమవుతాయి, మన కొత్తగా చదవాల్సిన ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సింది కరెంట్ అఫైర్స్ పార్ట్ ఒకటే. మిగతా ఇండియన్ హిస్టరీ మారుతుందా, ఇండియన్ జోగ్రఫీ మారుతుందా? ఏది మారదు కదా. సో అదే విధంగా ఇండియన్ ఎకానమీ కానివ్వండి, ఇండియన్ ఎకానమీలో మనకి రీసెంట్ గా బడ్జెట్ సర్వే కానీ, లేదంటే ఎకనామిక్ సర్వే కానీ, ఇలాంటివన్నీ మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అవి అన్ని మనకి కరెంట్ అఫైర్స్ లో వచ్చేస్తూ ఉంటాయి. మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే పేపర్ 2కే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతా ఉంటదంటే, ఇంత సిలబస్ ఎగ్జామ్ కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట, నోటిఫికేషన్ వచ్చినప్పుడు సంగతి ఇప్పుడు అలా రాదులే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. బట్ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఏంటి, నేను ఇంత సిలబస్ నేను ఇలా ఎలా క్లియర్ చేయాలి ఇంత తక్కువ టైంలో, అది ఇది అని చెప్పేసానని. సో ఆ టెన్షన్, ఆ వర్రీ అనేది లేకుండానే, సో ముందు చూపుగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను మీకు ఇది చెప్తున్నాను అనమాట. సో ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అనుకోండి, 80% ఆఫ్ ద సిలబస్ అనేది మనం కవర్ చేసేస్తాం. మిగతా ఈ 20% అనేది మనం పేపర్ 2 అనేది కేటాయించాల్సి ఉంటుంది అనమాట. ఈ 20%, ఈ 80% ప్రాక్టీస్ చేస్తూ ఈ 20% నేర్చుకున్నామంటే మనం 100కి 100% అనేది మనం ఎగ్జామ్కి మనం న్యాయం చేస్తాం అనమాట. అర్థమైందా కాన్సెప్ట్? సో అందుకని చెప్పేసి నేను పేపర్ 1 అంటున్నాను అనమాట. సో పేపర్ 2 వచ్చేసరికి కన్సర్న్ సబ్జెక్ట్ ఏది, జూనియర్ లెక్చరర్ కానీ, డిగ్రీ లెక్చరర్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. కమింగ్ టు ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇక్కడ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వరకు కామన్ గా ఉంది. కరెంట్ అఫైర్స్ నుంచి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వరకు కొత్తగా ఏం యాడ్ అయింది? ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్, సారీ, ఓకే, ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్. ఇక్కడ కూడాను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ఈ సబ్జెక్ట్ అనేది యాడ్ చేశారు. ఎవరైనా చెప్పగలరా ఇది కూడా ఎందుకో? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డ్యూటీస్ తెలుసా ఎవరికైనా? నో ఐడియా, బిగినర్సా? సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ యొక్క అటవీ పర్యవేక్షణ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది కంప్లీట్ గా. ఎవరైనా లైక్ ఇప్పుడు మనకి ఏదైనా జరుగుతా ఉంటే, మనకి రీసెంట్ గా మనకి పుష్ప 2ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలాగ రెడ్ శాండిల్ ఎలాగ దొంగతనం చేశారు. సో ఇలాంటి ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క జాబ్స్ అనేవి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళపైన సమ్ కేసెస్ అనేవి ఫైల్ చేసేసి ఆ వైల్డ్ లైఫ్ మనకి ఈ ఫారెస్ట్ ని మనం ఎప్పుడు కాపాడుతూ ఉండాలన్నమాట. సో వాళ్ళ యొక్క జాబ్ అనేది అది ఉంటుంది మాక్సిమం. సో ఇక్కడ మనకి సోషల్ అవేర్నెస్ అనేది కూడా ఇక్కడ ఎందుకు యాడ్ చేసి ఉంటారు? ఎనీ ఐడియా? ఎథిక్స్ కానీ, గ్రామ పాలన ఆఫీసర్ కి మనకి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, ఎందుకంటే మనం పని చేయాల్సింది గ్రామాల్లోనే పని చేయాలి. బట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ఏం పని? ఎందుకు? వై? ఎనీ ఐడియా మీకు? నో ఐడియా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎవరికైనా కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాదు, ఈవెన్ దో మనకైనా కానీ ఒక ఎథికల్ వాల్యూస్ అని చెప్పేసి అని అంటారు కదా, అవి మనిషి అన్న వాళ్ళకి లైక్ ఎలా అంటే ఒక అందులో మనం ఒక సర్వీస్ చేయాలనుకుంటున్నాం. ఒక సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళకి, నార్మల్ పర్సన్ కి, ఒక సర్వీస్ లో ఉన్న పర్సన్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉండాలన్నమాట. డిఫరెన్స్ మీన్స్ అతను ఆలోచించే విధానంలో తేడా ఉండాలి. సో ఏదైనా కానీ అలా ఆలోచించే విధానంలో తేడా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం కి కరెక్ట్ సొల్యూషన్ అనేది మనం వెతకగలం, ఆ జాబ్ కి పూర్తిగా న్యాయం చేయగలం, మనము సాటిస్ఫై అవ్వగలం. సో అందుకని చెప్పేసి ఈ పోర్షన్ బట్టి ఈ సిలబస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. మిగతాదంతా కామన్ గానే ఉంది, మీరు దీన్ని చూసేసి భయపడద్దు ఎథిక్స్ మళ్ళీ ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పానని. సో ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించింది అనమాట. దీని తర్వాత ఇది పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్. పేపర్ 2లో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి అర్థమెటిక్ ఉంది, ఆల్జిబ్రా ఉంది, ట్రిగ్నోమెట్రీ ఉంది, అదే విధంగా మెన్సురేషన్, స్టాటిస్టిక్స్. సో ఇది పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనమాట. సో ఇక్కడ మనం కంబైన్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఈ 7 జాబ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అంటే పేపర్ 1 ఎలా ఉంటుంది, పేపర్ 2 ఎలా ఉంటుంది, ఈ రెండిట్లు ఈ 7 జాబ్స్ కి సంబంధించినటువంటి కామన్ గా ఉండే సిలబస్ చూద్దాం ఒకసారి.
కామన్ గా ఏమేమి ఉంది? కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లో ఏంటి? రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. జనరల్ సైన్స్ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంది, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంది. దీని తర్వాత ఫిజికల్ అండ్ సోషల్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంది. తర్వాత ఎకనామిక్ జోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఉంది. సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఇది కంబైన్డ్ టాపిక్స్, అంటే అన్ని జాబ్స్ కి కంబైన్డ్ గా ఉన్నటువంటి సిలబస్ అన్నమాట. ఇంకొకటి కూడా ఉంది, ఇదిగోండి, సోషియో అండ్ ఎకనామిక్ ఆఫ్ పొలిటికల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్. ఇది టీజీఎస్ ఆర్టీసీ, సారీ, టీజీపీఎస్సికి సంబంధించింది కాబట్టి, సో తెలంగాణ స్టేట్ హుడ్ మూమెంట్, అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన సిలబస్ ప్రతి ఎగ్జామ్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ఇందాక మీకు చెప్పాను కదా, ఎథిక్స్ అండ్ సోషల్ అవేర్నెస్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి. సో అదేవిధంగా ఇక్కడ సొసైటీకి కానీ కల్చరల్ కానీ హెరిటేజ్ సంబంధించినటువంటి సిలబస్, ఎస్పెషల్లీ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణకు సంబంధించింది, అదేవిధంగా పాలసీస్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏమైనా, సారీ, ఏమన్నా ఎక్కువగా ఏమైనా చెప్పాను? చెప్పిన వాటి అన్నిట్లో కామన్ గా ఉన్న సిలబస్ ఏది? ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ అయిందా? ఏం కాలేదు. మనం ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఎథిక్స్ సబ్జెక్ట్ ఒకటి, పేపర్ 2 ఒకటి. మిగతాదంతా 80% ఆఫ్ ద సిలబస్ అనేది ఈ కోర్సులో అనేది కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం ఇంకొకటి నేను మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తాను. మనం ఇక్కడ ఈ 7 జాబ్స్ అనేవి చూసినట్లయితే గ్రూప్ 3లో యాడ్ అయినవి ఇందాక మీకు చెప్పినాను కదా, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్ కొత్తగా యాడ్ అయినవి పేపర్ 1లో. కొత్తగా మీన్స్ లైక్ మిగతాదంతా కామన్ సిలబస్ అన్నమాట. ఇది ఏంటంటే అడిషనల్ సిలబస్. కామన్ సిలబస్ ఇందాక చూసాం మనం, ఏంటది? ఇది ఇది కామన్ సిలబస్ అన్నమాట. కరెంట్ అఫైర్స్ నుంచి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇదంతా అన్ని ఈ 7 ఎగ్జామ్స్ అన్నిటికీ కామన్ గా ఉండేటటువంటి సిలబస్ ఇది. దీని తర్వాత ఎడిషనల్ గా ఏది ఉంది అని చెప్పేసేసి చూద్దాము. ఇది లాజికల్ రీజనింగ్, అదేవిధంగా అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్. ఇది గ్రూప్ 3లో పేపర్ 1లో అడిషనల్ గా ఉన్నటువంటి సిలబస్, అంటే విచ్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్. ఇదైతే యాడ్ కాదనమాట. ఓన్లీ ఏదైతే కామన్ గా ఉండే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ కోర్సులో మీన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మీన్ క్లాసెస్ అనేవి జరుగుతాయి అనమాట. గ్రూప్ 4కి వచ్చేసరికి కామన్ సిలబస్. గ్రూప్ 4లో ఏమి యాడ్ కాలేదు, లైక్ ఇలాంటి లాజికల్ రీజనింగ్ కానీ అనలిటికల్ రీజనింగ్ కానీ ఏది కూడా యాడ్ కాలేదు. టీజీఎస్ ఆర్టీసీకి వచ్చేసరికి బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ లెవెల్లో యాడ్ అయింది. మిగతా సిలబస్ అంతా కామన్ గా ఉంది నేను ఇప్పుడు చెప్పినంత వరకు. అదే విధంగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి కూడాను లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్. సో ఇది అడిషనల్ సిలబస్ అనమాట. ఈ జీపీఓ కానీ ఎథిక్స్, జీపీఓకి అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఎథిక్స్ అండ్ సెన్సిటివిటీ జెండర్ అనేవి కొత్తగా యాడ్ అయినటువంటి, ఐ మీన్ అడిషనల్ గా ఉండేటటువంటి ఈ కోర్సులో ఇన్వాల్వ్ కాదనమాట ఇది. సో అందుకని నేను మీకు ఇక్కడ క్లియర్ గా, అంటే మనం ఎంత నేర్చుకుంటున్నాము, ఇప్పుడు ఎవరైనా కానీ మనం ఇప్పుడు ఒక కోర్స్ తీసుకుంటున్నాం అంటే దాని నుంచి ఎంత నేర్చుకుంటున్నాం అనేది చూస్తారు కదా. మీకు ఒక ఐడియా రావాలని చెప్పేసి నేను మీకు ఇలాగ ఒక డ్రాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. జీపీఓకి అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి మాత్రం ఒకటే ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. డిఎల్ కి, జేఎల్ కి, అదేవిధంగా పాలిటెక్నికల్ లెక్చరర్ కి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్. సో ఈ విధంగా అయితే ఇది ఒక్కటే పార్ట్. ఇది మహా అయితే ఇప్పుడు సపోజ్ మనం 80% అనుకున్నాం అనుకోండి పేపర్ 1 వచ్చేసరికి, ఇందులో ఇది ఒక 5% మాత్రం, ఎందుకంటే ఒకటే సబ్జెక్ట్ మనం నేర్చుకోవాల్సింది. ఇదంతా ఈ పార్ట్ అంతా కూడా లాజికల్ రీజనింగ్ కిందకే వచ్చేస్తుంది, రీజనింగ్ పార్ట్ కింద వస్తుంది. ఇది ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అప్ టు డిగ్రీ వరకు కూడా కొంతమందికి ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి నడుస్తూ ఉంటాయి కాబట్టి, సో బేసిక్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా మనం ఒక 5% తీసేస్తే 75% ఆఫ్ ద సిలబస్ అనేది మనం కంప్లీట్ చేసేస్తాం పేపర్ 1లో. సో 5% అనేది ఈ టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ కావన్నమాట ఈ కోర్సులో భాగంగా. అందుకనే నేను మీకు ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను ఒక డ్రాఫ్ట్ అనేది. మీకు ఒక అవగాహన వచ్చిందా ఇప్పుడు ఏమేమి ఉంటవి ఈ పార్ట్లో, ఐ మీన్ ఈ కోర్సులో అనేది? క్లియర్? సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్పదలుచుకున్నాను. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, వాట్ డస్ ఇట్ మీన్? ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మీన్స్ ఐడియా ఉందా? నో ఐడియా. సో ఏదైనా కానీ ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది మనకి భారతంలో భీష్ముడు ధర్మరాజుకి ఒక సందర్భంలో చెప్తాడనమాట. అతను చాలా ఏంటంటే ఒక సమస్య వస్తుంది ధర్మరాజుకి, అది ఎలా తీర్చాలో తెలియట్లేదు అనమాట. తీర్చకపోతుంటే ఈలోపు భీష్ముడు వచ్చి కూర్చొని చెప్తా ఉంటాడనమాట. ఆ ఆ ధర్మరాజా, ఇట్లాగా ఒక కొలంలో 3 చేపలు ఉండేవి. ఆ 3 చేపల పేర్లు కూడా చెప్తారనమాట. ఒకడు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు, ఇలాగా 3 చేపలు ఉండేవాళ్ళంట.
ఈ 3 చేపల్లో మొదటివాడు చాలా తెలివిగలవాడు. మనకి ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు కదా! దీర్ఘదర్శికి మొదటి వాడికి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా బాగుంటది. రెండో వాడైనటువంటి ప్రాప్త కాలజ్ఞుడికి అంత ఆలోచన ఉండదనమాట. సందర్భం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నటువంటి ధీమాతోటి ఉంటాడు. మూడో వాడు ఎవడైతే దీర్ఘసూత్రుడు ఉంటాడో వాడికి అసలు ఏ ఆలోచన కూడా ఉండదనమాట. ఆ చేపకి ఏ ఆలోచన కూడా ఉండదు. అయితే అయిందిలే, చేస్తే చేద్దాంలే అన్నట్టు ఆలోచనలో ఉంటాడనమాట. సరే ఇందులో ఒక ఒక రోజు ఏంటంటే దీర్ఘదర్శికి ఆ చేపలు కదా అవన్నీ కూడాను, నేను మీకు ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. ఆ చేప మొదటి చేప ఏం చేస్తుందంటే మిగతా ఏవైతే 2 చేపలు ఉన్నాయో ఆ వచ్చి చెప్తుందన్నమాట. ఎండాకాలం రానే వస్తుంది, చెరువు ఎండిపోయే సందర్భం వచ్చేస్తది. మనం అప్పటికప్పుడు వేరే చెరువులోకి వెళ్ళాలంటే మనకు కష్టం అవుతుంది. నీళ్లు ఉంటేనే కదా చేపలు అనేవి తొందరగా షిఫ్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటది అని చెప్పేసేసి దీర్ఘదర్శి మిగతా 2 చేపలకి చెప్తుందన్నమాట. ఇట్లాగా మనం వెళ్దాము వేరే చెరువులోకి, ఎండాకాలం దగ్గరికి రానే వచ్చింది, ఇంకొక 10-15 రోజులు ఎండాకాలం వస్తుంది. వన్స్ ఎండాకాలం వచ్చిన తర్వాత మనం మారడానికి అవకాశం ఉండదు, జాలర్లోకి మనం తొందరగా దొరికిపోతాము అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్తే వీళ్ళు అంటారు, ప్రాప్త కాలజ్ఞుడు కానీ దీర్ఘసూత్రుడు కానీ అంటాడు, ఎప్పుడో వచ్చేదానికి నువ్వు ఇప్పుడే ఎందుకు మమ్మల్ని భయపెట్టిస్తావు అది ఇది అని చెప్పేసి దీర్ఘదర్శికి చెప్పారనమాట. దీర్ఘదర్శి ఏమనుకుంటాడంటే ఏం అయ్యేటట్టుగా ఏం కనిపిస్తలేదులే, మనం వెళ్ళిపోదాము అని చెప్పేసానని ఆ కొలంలో నుంచి వేరే కొలంలోకి వెళ్ళిపోతారు అనమాట. సరే ఎండాకాలం రానే వచ్చింది. ప్రాప్త కాలజ్ఞుడికి దీర్ఘదర్శుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడాను రివైజ్ అవుతూ ఉంటాయి అనమాట అతని మైండ్ లో. ఆ రోజు దీర్ఘదర్శి మనతో చెప్పాడు కదా, నేను ఆ రోజు దీర్ఘదర్శి మాట వినుంటే బాగుండేది, ఈ బాధ నాకు వచ్చేది కాదు. జాలర్లు అక్కడ మాట్లాడుకుంటున్న మాటలన్నీ వీళ్ళిద్దరికి వినిపిస్తా ఉన్నాయి అనమాట. ఎవరికి? రెండో చేపకి మూడో చేపకి. దీర్ఘదర్శి వెళ్ళిపోయాడు ఆల్రెడీ, వీళ్ళు వచ్చేటట్లు లేరులే, నాది నేను చూసుకుంటానని చెప్పేసి వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా దీర్ఘదర్శి ముందుగా వేరే కొలంలోకి వెళ్ళిపోయాడు. రెండో చేప మూడో చేప బయట ఉన్నటువంటి జాలర్లు వింటున్నటువంటి మాటలు, అరే చేపలు బాగా ఉన్నట్టున్నాయి, మనకి మంచి బేరం దొరికింది అని చెప్పేసి వాళ్ళ మాటలు విన్నాయి అనమాట రెండో చేప మూడో చేప. వినిన తర్వాత ప్రాప్త కాలజ్ఞుడికి దీర్ఘదర్శి చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చినాయి. నేను ఆ రోజు దీర్ఘదర్శి మన దగ్గరికి వచ్చి చెప్పినా కానీ ఏముందిలే అప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పని అనుకున్నాను, ఇప్పుడు ఆ సందర్భం నేను అన్నట్టుగానే రానే వచ్చేసింది అని చెప్పేసి ప్రాప్త కాలజ్ఞుడు అనుకుంటూ ఉంటాడు అనమాట. సరే ఏం చేస్తాడంటే ప్రాప్త కాలజ్ఞుడు ఈ జాలర్లు ఏం చేస్తారంటే వల అలా విసిరేస్తారనమాట చెరువులో. కానీ వలలో ఇద్దరు చిక్కరు, తప్పించుకుంటారు, వాళ్ళ నుంచి తప్పించుకుంటారు, చెరువులోనే ఉంటారనమాట. ప్రాప్త కాలజ్ఞుడికి ఒక ఆలోచన వస్తుంది, సో వలలో ఉన్న చేపల్లో కూడా మనం కలిసిపోతే మనం నది దాటేయచ్చు కదా, ఎందుకంటే ఈ నది ఇక్కడ ఒక వంతెన దాటితేనే నెక్స్ట్ నదిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటది అనమాట. సో అందుకని ప్రాప్త కాలజ్ఞుడు ఏం చేస్తాడంటే జాలర్లు చేపలను పట్టేసేసి అక్కడ పెట్టేసేసి ఆ వలని మూడేసుకుంటా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారనమాట. ఈ ప్రాప్త కాలజ్ఞుడు ఎగిరి బయట ఉన్నటువంటి వలని అట్లా పట్టుకుంటాడు అనమాట నోటితో. వాళ్ళు భుజాన్ని మీద వేసుకొని వెళ్ళిపోతారు కదా, వాళ్ళలో చిక్కినట్టుగా నటించి తెలివితేటలు, ప్రాప్త కాలజ్ఞుని తెలివితేటలు, అలాగా వాళ్ళని అలా పట్టుకొని వాళ్ళు నది దాటంగానే వదిలేస్తాడు అనమాట, నీళ్ళలోకి జారుకుంటాడు. ప్రాప్త కాలజ్ఞుడు కూడా సేవ్ అయిపోతాడు అనమాట. ఎవరైతే లాస్ట్ వాడు మూడో చేప ఏదైతే ఉంటుందో దీర్ఘదర్శి ఉంటుందో వాడు జాలర్కి చిక్కేస్తాడు అనమాట నెక్స్ట్ అటెంప్ట్ లో. చిక్కేస్తాడు, ఇంకా ఆయన చాప్టర్ అలా క్లోజ్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే ఇక్కడ ఏదైనా కానీ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ అవకాశం ఎప్పుడైనా రానివ్వండి. ఒక ఒక మంచి సామెత అనేది ఉంటుంది, చీమల సామెత ఏంటంటే మనకి అదేంటంటే ఎప్పుడు అంటే రెయినీ సీజన్ కి మనం ముందుగానే చీమలు ఏం చేస్తా ఉంటాయి అంటే బయటికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదని చెప్పేసి ముందుగానే అన్ని తెచ్చేసుకొని వాటి యొక్క పొట్టులో దాచిపెట్టుకుంటాయి అనమాట. సేవ్ ఫర్ ఏ రెయినీ డే అని చెప్పేసి ఒక సామెత ఉంటది. దాని అర్థం ఏంటంటే యుద్ధం ఎప్పుడు వచ్చినా కానీ మనం సిద్ధంగా ఉండాలి. అది ఎప్పుడైనా రానివ్వండి, ఇవాళ రానివ్వండి, రేపు రానివ్వండి, ఇంకో గంటలోనే రానివ్వండి. బట్ మనం ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటామో అప్పుడే మనం ఏదైనా కానీ దాన్ని ఈజీగా క్లియర్ చేయగలం, సాల్వ్ కూడా చేయగలం. అది ప్రాబ్లం అవ్వచ్చు, మనకి లైఫ్ సంబంధించింది అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని నేను ఇక్కడ ఎందుకు మీకు ఈ చిన్న కథ చెప్పానంటే ఏదైనా కానీ ఫ్యూచర్ మీద ఒక అవగాహన ఉండి ఒక రైట్ వే ఉంటే కనుక మనం క్లియర్ గా అనేది సాధించవచ్చు. సో ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లోనే ఈ సివిక్ సెంటర్ అనేది మీకు ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రిపరేషన్ టైం. ఇప్పుడు నేను మీకు చెప్పిన తర్వాత ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది, అరే మేడం చెప్పిన తర్వాత ఈ సిలబస్ అంతా కూడాను అన్ని జాబ్స్ కి ప్రిపేర్ అవ్వటం మీన్ ఒక జాబ్ కి అన్ని సంవత్సరాలు కూర్చొని ప్రిపేర్ అవ్వటం వేరు, ఒకే టైంలో కొన్ని జాబ్స్ కలిపి అన్ని ఒకే రకంగా ప్రిపేర్ అవ్వటం వేరు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆప్టిమల్ యూటిలైజేషన్ అంటే మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్ అనేది చాలా ఆప్టిమల్ గా, లైక్ ఎలా అంటే ఒక క్లియర్ కట్ ఐడియా, మీరు ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, ఎంతవరకు చదవాలి అనేటువంటి ఒక డ్రాఫ్ట్ అనేది క్రియేట్ చేసేసి
ఏదైతే ఎగ్జామ్ ఓరియంటెడ్ లో మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయో ఫ్రేమ్ అవుతున్నాయో, సో అదే పాయింట్ లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ఈ ఆప్టిమల్ యూటిలైజేషన్ చేసి మీ ప్రిపరేషన్ యొక్క టైం ని, అంటే కొంతమంది ఎక్కువ చదివేస్తూ ఉంటారు. ఇప్పుడు చదవాల్సిన దానికి మేము మేబీ ఈ క్వశ్చన్ ఈ పాయింట్ నుంచి రావచ్చేమో అన్నట్టు ఉద్దేశంతో చదువుతూ ఉంటారన్నమాట. బట్ అది అన్నెసరీ టాపిక్, అవసరం లేని టాపిక్స్ అన్నమాట. సో అలా కాకుండా వాళ్ళ యొక్క టైం అనేది, ప్రిపరేషన్ టైం అనేది, క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ టైం అనేది చేయటం ఉద్దేశంగా తీసుకొని, సో ఈ ప్రిపరేషన్ టైం అనేది మనకి ఈ సివిక్ సెంటర్ అనేది మీకు కల్పించబోతోంది. దీని తర్వాత రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఉందా లేదా? ఇప్పుడే మీకు చెప్పాను. లైక్ ఎలా అంటే ఆ, మనకి ఎగ్జామ్ లో ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ ప్యాటర్న్ కానివ్వండి, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఏ టైంలో ఎలా వస్తుంది, మీన్ ఒక్కొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం స్టేబుల్ గా ఇదే ప్యాటర్న్ లో ఇవ్వాలి అని చెప్పేసి ఎటువంటి రూల్ లేదు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యొక్క బోర్డుకి సంబంధించినటువంటి లైక్ ఎలా ఇవ్వబోతుంది అనేటువంటి ఒక అవగాహన అయితే, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళకి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఒక అవగాహన ఉంటేనే మనం అది క్లియర్ చేయగలం. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ రీసెంట్ గా మీరు చూసినట్లయితే గ్రూప్ 1 క్యాండిడేట్స్ కానీ గ్రూప్ 2 క్యాండిడేట్స్ కానీ టీజీపీఎస్సికి సంబంధించి, సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మేము రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ కి సంబంధించినటువంటివే మేము ఫాలో అయ్యాము అని చెప్పేసి నేను అన్నారు. సో అందుకని చెప్పేసేసి, ఎందుకంటే క్రాక్ చేసిన ఆల్మోస్ట్ ఎంతమంది అయితే క్రాక్ చేశారో, మీరు రీసెంట్ గా ఇక్కడ ఆ మనకి మీరు బ్యానర్ చూసే ఉంటారు ఇక్కడ సివిక్ సెంటర్ది. ఆల్మోస్ట్ టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరి చేత కూడాను ఇంటర్వ్యూ తీసుకొని మేము వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అనమాట. సో వాళ్ళు చెప్పినవే ఇవన్నీ కూడాను, నేను చెప్తుంది కాదు. సో వాళ్ళు ఫాలో అయింది ఏంటి, మీ ఎగ్జామ్ కి మీరు తీసుకున్నటువంటి టిప్స్ ఏంటి అంటే, మేము కూడాను రివర్స్ ఇంజనీర్ లైక్ సివిక్ సెంటర్ ఏదైతే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఫాలో అయిందో అది మా ప్రిపరేషన్ కి బాగా హెల్ప్ అయింది అని చెప్పేసి వాళ్ళ నోటితో చెప్పిన మాటలే అనమాట ఇవన్నీ కూడాను. తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. మనం ప్రిపేర్ అవుతాం, ప్రిపేర్ అయిన దానికి ఎంతో కొంత రిజల్ట్ అనేది రావాలి కదా. సో ఆ రిజల్ట్ రావాలనేది ఏ విధంగా వస్తుంది, ఎలా చదివితే వస్తుంది, మీరు ఇలా వెళ్ళండి, ఈ దారి ఇలా వెళ్తే మీకు మీరు అనుకున్నటువంటి ప్లేస్ అనేది మీరు ఈజీగా రీచ్ అవుతారు అనేటువంటి ఈ రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ లోనే మీకు అనేది లైక్ ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా కానీ ఈ లైక్ ఈ కోర్స్ లో, ఈ 7 జాబ్స్ కోర్స్ లో అనేది మీకు ఈ రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ఫాలో అవడం జరుగుతుంది అనమాట. సో ఇది సిగ్నిఫికెన్స్ అన్నమాట. దీని తర్వాత వై సివిక్ సెంటర్, మీరే చెప్పాలి వై సివిక్ సెంటర్ అంటే. చూసారా రిజల్ట్ రీసెంట్ గా ఎలా ఉంది ఏంటనేది? ఉం? చూసారా మీరు? సో నేను ఎందుకు మీకు ఆ ఒక ఒక విషయం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ రీసెంట్ గా గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 3. సో ఈ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న బ్యానర్స్ అన్ని కూడాను టీజీపీఎస్సికి సంబంధించి. అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 రీసెంట్ గా జరిగింది మెయిన్స్ లో. ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్ కి పేపర్ 1 లో 125 క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి. అవుట్ ఆఫ్ 150కి 125 క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ కావడం జరిగింది అనమాట. అదే విధంగా పేపర్ 2 లో కూడా 115 క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ కావడం జరిగింది. సో టోటల్ గా ఇంకెంత మనకి ఒక 30 to 40 అరౌండ్ 2 పేపర్స్ లో కలుపుకుంటే. సో ఎప్పుడైనా కానీ మనం వాళ్ళు క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ కనుక మీరు చూసినట్లయితే వాళ్ళందరూ కూడాను ఇదంతా కూడా రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఫాలో అవుతుంది. సో ఈ విధంగా అనేది ఫాలో అయితే ఎగ్జామ్ ఓరియంటెడ్ లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అయితే మనకి ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ అనేవి మాకు చాలా హెల్ప్ అయినాయి అనేటువంటి వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. సో మీకు కూడా నేను అదే చెప్పదలుచుకున్నాను. మేము సొంతగా మేము కల్పించుకుని ఏం చెప్పట్లేదు, బెస్ట్ అక్కడ జరిగింది. అది కాక ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, రీసెంట్ గా జాబ్ ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళందరి గురించి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ నే మేము తీసుకొని మీకు చెప్పడం గారు జరిగింది. మీరు ఆ రిజల్ట్స్ అనేవి కూడా మీరు చూడొచ్చు బయట అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక కోట్ తోటి ఈ సెషన్ అనేది ఎండ్ చేద్దాము. ద రోడ్ టు సక్సెస్ ఈస్ డాటెడ్ విత్ మెనీ టెంప్టింగ్ పార్కింగ్ స్పేసెస్. ఈ ఫేమస్ కోట్ బై విల్ రాగర్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ కొటేషన్ నేను ఎందుకు మీకు చెప్పదలుచుకున్నానంటే, కొంతమంది అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ హర్డల్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. ఏదర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చూసుకోవాల్సి వస్తుంది, ఇంకా వేరేది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఏవేవో ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న ఎట్లా అని ఏదో ఒక జాబ్ నేను క్రాక్ చేయాలి, గవర్నమెంట్ ఇది క్రాక్ చేయాలని వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది అనమాట. బట్ ఇలాంటి పరిస్థితులు అనేవి ఎప్పుడు
వస్తూనే ఉంటాయి. అవి దాటుకున్న తర్వాతనే మనం ఏదైనా కానీ అంతటితోనే ఆగిపోకూడదు. రైట్. సో కష్టాలు అనేవి మనుషులకే వస్తాయి కదా, మానులకైతే రావు. సో కాబట్టి ఏదైనా కానీ కష్టం అనేది ఇంతటితో, ఈ భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఈ సమయం అనేది ఇంతటితోనే అయిపోతుంది అని చెప్పని. అది ఎప్పుడు కూడా ఇలాంటి మాటలన్నీ చెప్పడానికి బాగుంటాయి అని మీరు అనుకోవద్దు. బట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనకు అనిపిస్తూ ఉంటది అనమాట, అరే నిజమే కదా అని చెప్పేసానని. సో నేను మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎన్ని హడల్స్ వచ్చినా కానీ మీరైతే మీ ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయొద్దు. ఎక్కడున్నా కానీ ఏం చేస్తున్నా కానీ మీరు ఏదైతే అనుకున్నారో, ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో మీ గోల్ అనేది ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆపకుండా ప్రిపేర్ అవ్వమనే చెప్తున్నాను. సో ఇది ఆన్లైన్ స్టూడెంట్స్, ఆన్లైన్ స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ, ఏం లేవు మనకి ప్రస్తుతం. వెంకట్ గారు, అనిల్ కు అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఈ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ లో ప్రొవైడ్ చేస్తారా మనం? టెస్ట్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తారా ఇందులో? ఎస్ అండి, ఈ కోర్స్ లో భాగంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్. అంటే ఇప్పుడు ఆన్లైన్ మోడ్ లో మాకు ఆఫ్లైన్ లో హార్డ్ కాపీస్ తీసుకోనికి వస్తుందా? హార్డ్ కాపీస్ మీకు ఆన్లైన్ లో వస్తుందండి. మీరు ఏ కోర్స్ తీసుకుంటే ఆన్లైన్ లో తీసుకుంటే ఆన్లైన్ లో వస్తుంది, ఆఫ్లైన్ లో తీసుకుంటే ఆఫ్లైన్ లో వస్తుంది, కోర్సుని బట్టి ఉంటుంది. ఓకే ఓకే అండి, ఆ, థ్యాంక్ యూ. యా. ఇదేంటి అవ్వట్లేదు? వెంకట్ గారు, వెంకట్ మైన్. సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి రిగార్డింగ్ దిస్ సెషన్? ఏ షెడ్యూల్? క్లాసెస్ షెడ్యూలా? సో అవునండి. ఓకే. యాక్చువల్గా ఇది 16th నుంచి స్టార్ట్ అయింది కోర్సు. సో మీకు అది కావాలంటే నేను ఒకసారి గ్రూప్ లో, టెలిగ్రామ్ లో ఉన్నారా మీరు? టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నారా? సో టెలిగ్రామ్ లో పోస్ట్ చేయమని చెప్తాను. సో మీరు అది ఇస్తారు, ఎగ్జాక్ట్ కంప్లీట్ గా ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు వస్తున్న పార్టిసిపెంట్ బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రస్తుతానికైతే అది రిలీజ్ చేయలేదు టెలిగ్రామ్ లో. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఆ కోర్స్ కి సంబంధించి యాక్సెస్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఎస్, జిఎస్ పేపర్ 1. సో నీడ్ అయితే అంటే ఇప్పుడు క్యాండిడేట్స్ అంటే ఎవరైతే వస్తారో ఆస్పిరెంట్స్ బట్టి, సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇదేంటంటే మీకు ఈ ఎగ్జామ్స్ కాదు, ఈ 7 ఎగ్జామ్స్ కాదు, లైక్ ఎస్ఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా సేమ్ సిలబస్. సో అందుకని చెప్పేసి ఈ కోర్స్ అనేది ఎస్పెషల్లీ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో పేపర్ 2 కూడా కావాలి అని చెప్పానంటే మీరు ఒకటి ఏదైనా అక్కడ ఆఫీస్ లో ఇచ్చి వెళ్ళండి ఫీడ్బ్యాక్ అనేది. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఓకే, జిఎస్జికే అవుతుందండి. యూ వాంట్ దట్ ఆల్సో, రైట్? సో ఓకే, మీరు మీరు ఒక పని ఏం చేస్తారంటే మీకు పేపర్ 2. ఓకే ఓకే ఫైన్. సో నాకేంటంటే ఇది జిఎస్ వరకే ఉంటుంది అన్నట్టుగా నాకు చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు అందులో పోస్టర్లో ఏదైతే ఉందో, సో మీకు అవి అవి కోర్సెస్ అయితే మీరు యు ఆర్ విల్లింగ్ టు జాయిన్, రైట్? యా. సో కొన్నిటికి ఏంటంటే అది పేపర్ 2లో ఉంది కదా. సో పేపర్ 1లోకి వచ్చేసరికి మేజర్ గా ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మస్ట్ అండ్ షుడ్ గా అనేది ఈ కోర్సులో మొత్తం కంప్లీట్ చేసేస్తాము అని చెప్పేసి అనే ఉద్దేశంతో కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన సెక్రటేరియట్ ఎబిలిటీస్ కానీ మెంటల్ ఎబిలిటీస్ అనేది అందులో కూడా ఉన్నాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. యా.
జిఎస్జికే రిలేట్ అవుతుంది. సో ఏదైతే సెక్రటేరియట్ ఎబిలిటీస్ ఏదైతే రిలీజ్ అవుతుందో సో అది ఈ కోర్సులో కాదు, జస్ట్ మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుంది. అంటిల్ అన్లెస్ ఇదే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం, లైక్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ ఏదైతే మనకి స్టాటిక్ సిలబస్ ఉంటుందో అది అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ సెక్రటేరియట్ ఎబిలిటీస్ కానీ మీకు ఏదైతే మెంటల్ ఎబిలిటీ అందులో మెన్షన్ చేశారు కదా, సో ఆ కోర్సెస్ అనేవి కూడాను ప్యారల్ గా షెడ్యూల్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా యా ఫార్వర్డ్ చేస్తాను. యా, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. సో ఫైనల్లీ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మీకు, లైక్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది నా మాటగా మీరు స్వీకరించండి. ఎందుకంటే మన తలలో ఏదైతే అనుకుంటామో అదే మన తలరాతగా మారిపోతుంది అనమాట. సో అదొకటే నేను మీకు చెప్పదలుచుకున్నాను. వాట్ యు థింక్ దట్ యుల్ బికమ్. సో మీ ప్రిపరేషన్ అనేది బాగా జరగాలని కోరుకుంటున్నాను. తొందరగా మీరు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ టుడేస్ సెషన్.